నమస్తే. భువర్లోక గమనం నెక్స్ట్ ఎపిసోడ్కి స్వాగతం. అయితే చాలామంది భువర్లోక గమనానికి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తున్నప్పుడు మనం బాడీ ఫ్లాట్గా పెట్టుకుని ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని టైమ్స్లో నిజమైన కనెక్షన్ ఏర్పడుతుంది. ఈరోజు ఎవరైనా భూవర్లోక గమనం చేయాలి అనుకుంటే, అంటే నెక్స్ట్ భూ వదిలి భూమి అనే ఎర్త్లీ ప్లాట్ఫామ్ వదిలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఈ సిరీస్ని ఒకసారి చూసి ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద కూర్చుని మనం ఒక్కసారి ప్రొజెక్షన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ శరీరముని వదిలిపెట్టి, అంటే మన బాడీలో ఉండే సెన్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ని వదిలిపెట్టి ప్రతి సెన్సేషన్ని గుర్తించడం స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వస్తువుని ఏదైనా ముట్టుకున్నాను, ఒక పెన్ను ముట్టుకున్నాను. ఇది గట్టిగా ఉంది, ఓకే, దీనికి ఒక క్యాప్ ఉంటుంది, దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అని గుర్తించదు మన మైండ్. మన మైండ్ ఏం చేస్తుంది తెలుసా? వెంటనే ఇది పెన్ అని చెప్పేస్తుంది, ఇది పెన్ అని చెప్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? మన సెన్స్ ఆర్గన్స్కి రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది గట్టిగా ఉంది, దీంతో రాయొచ్చు అని. కానీ దానికి ఒక పేరు పెడుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనము ఏ సెన్స్ ఆర్గన్తో తీసుకున్నా అది దానికి ఒక పేరు పెడుతుంది. అందుకే మన సెన్స్ ఆర్గన్స్ అన్నీ ఏం చేస్తాయి తెలుసా? రూప, నామ ఈ రెండు ఇస్తుంది. ఫామ్ అండ్ నేమ్ ఈ రెండు ఇస్తుంది. ఏదైనా సరే, మీరు ఏది చూస్తున్నా సరే, యాక్చువల్గా దాంట్లో ఉన్నదేంటి? ఒక ప్లాస్టిక్ ఉంది. ఆ ప్లాస్టిక్ని ఇంకా మైక్రోస్కోప్ కిందకు చూస్తే సో మెనీ కణాలు ఉంటాయి. ఆ కణాలను మనం ఈ చేతికున్న ఫోర్సెస్ రెండు ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటాయి. అండ్ దానివల్ల మన మైండ్లోకి ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అంతవరకే. కానీ మన మైండ్ ఏం చేస్తుంది తెలుసా? దానికి ఒక రూప, ఒక నామ అని రెండు ఇస్తుంది, నేమ్ అండ్ ఫామ్. ఇలాగే నేను పెన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీరు ఏదైనా తీసుకోండి. ఒక వ్యక్తిని చూడగానే వానికి ఒక రూప, ఒక నామ అని ఒక పేరు ఇస్తుంది. అంటే ఇలా ఉన్న వ్యక్తులు ఇలా ఉంటారు. మా అత్త చూసావా, అని చూస్తేనే కోపం. అది చూసామా, అది అలా ఉంటుంది. అబ్బా ఎంత ప్రశాంతమైన వాతావరణమో. యాక్చువల్గా ఏం చూస్తున్నాం? గాలి చూస్తున్నాం, చెట్లు చూస్తున్నాం, అక్కడ ఉండే నీళ్లు చూస్తున్నాం అని డైరెక్ట్గా ఉండదు. ఆ వాటికి కూడా పేర్లు పెట్టి ఆహా ఎంత బాగుంది అని ఒక అడ్జెక్టివ్ యాడ్ చేస్తుంది. అప్పుడు ఇది నా పెన్ను, ఇది నా ఫేవరెట్ పెన్ను అని కొన్ని అడ్జెక్టివ్స్, కొన్ని ఈ నామ రూపానికి సంబంధించిన కొన్ని మంచి చెడు అని యాడ్ చేస్తుంది. ఎప్పుడైతే సెన్స్ ఆర్గన్స్ ఈ మంచి చెడు అని యాడ్ చేయడం మొదలు పెడతాయో, నార్మల్గా నామ రూప వరకు ఓకే, సరే ఇక్కడ నేను నీళ్లు చూసాం నీళ్లు, ఇది పెన్ను చూసాం పెన్ను, ఒక చైరు చూసాం చైరు, అంతవరకు ఓకే. కానీ దానికి అబ్బా ఇది నా ఫేవరెట్ పెన్ను, ఇతను నాకు ఎంత ఇష్టమో, ఈమె నాకు ఎంత ఇష్టమో, లేకపోతే వీళ్ళని చూస్తేనే అసహ్యం అని ఒక మనిషికి నామరూపానికి సంబంధించిన కొన్ని క్వాలిటీస్ యాడ్ చేస్తుంది. అక్కడ వస్తుంది మనకి మెయిన్ సెన్స్ ఆర్గన్స్తో గొడవ. ఈ పంచేంద్రియాల ద్వారా ఏది తీసుకున్నా, ఒక రుచి కెమికల్ రూపంలో వెళ్ళి ఆ కెమికల్ నోటి మీద పడి ఎలక్ట్రిసిటీ వల్ల బ్రెయిన్కి వెళ్తోంది. కానీ దాన్ని ఏం చేస్తుంది? ఒక నామరూప పెట్టి, ఇదే మా అమ్మ చేస్తే ఎంత బాగుంటుందో, మా ఆవిడ చేస్తుంది ఎందుకు అని మ్యాచ్ చేస్తుంది. ఇక్కడ గనక పట్టుకోగలిగితే, ఇది మీరు సాధనా రూపకంగా ప్రాక్టీస్ చేస్తే, దట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నేను దానికి తగ్గ క్వాలిటీస్ని యాడ్ చెయ్యను. పెన్ను పెన్నే, ఒక మనిషి మనిషే. వాడు ఆ రోజు ఆ సందర్భంలో అలా ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన వరకే. ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ భువర్లోక గమనం చేయగలిగితే, అంటే ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ ఎవరెవరు ఏమేమన్నారు, ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, నా అప్పులేంటి, నా కష్టాలేంటి, మా ఫ్రెండ్ ఏంటి, వాడేంటి, వీడేంటి, ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ సెన్స్ ఆర్గన్స్ తీసుకునే ఇన్ఫర్మేషన్ని ఒక డేటా, జస్ట్ ఎలక్ట్రిసిటీ వెళ్తోంది అని సెపరేట్ చేయగలిగితే వెంటనే మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్లోకి వెళ్తారు, వేర్ యువర్ బాడీ is separated from your mind's qualities. మైండ్ క్వాలిటీ సపరేట్ అవ్వగానే
ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తారు, వాళ్ళు ఏమో చెప్తుంటారు, నేను ఐఎమ్ జస్ట్ కనెక్టెడ్ టు ద కాన్సెప్ట్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంత పేమెంట్ చేశారు, ఎందుకు చేశారు, ఏంటి, ఎక్కువ మైండ్లో యాక్ట్ చేయం. ఆ సెపరేషన్ తీసుకొచ్చిన రోజున నిజమే సత్యమే కనిపిస్తుంది, క్లారిటీ అయిపోతుంది. ఇది మీరు భువర్లోక గమనంలో ట్రై చేయండి. ఈరోజు సాధనా రూపకంగా ఒక ఫ్లాట్ సర్ఫేస్ తీసుకుని కూర్చోండి, మెడిటేషన్ చేయండి, కళ్ళు మూసుకోండి, లోపలికి వెళ్ళండి. ఏ ఆలోచన వస్తున్నా ఆ ఆలోచనలో నాకు నచ్చినవి, నచ్చనివి, ఇది మంచి, ఇది చెడు, అవన్నీ తీసేసి జస్ట్ ఆ ఆలోచన చూడండి. అలా చూడడం మొదలు పెట్టగానే ఆ కరెంట్ సర్క్యూట్ మీకు ఒక రాకెట్ ప్రొజెక్షన్కు యూజ్ చేసే ఒక లాంచ్ ప్యాడ్ లాగా మీకు టక్కుమని ప్రొజెక్ట్ చేస్తుంది. బాడీ నుంచి సపరేట్ అయ్యి ఇంకొక లోకంలోకి జర్నీ చేయడం స్టార్ట్ చేస్తారు. వేర్ ఈ పంచేంద్రియాలే కాదు, ఈ పంచేంద్రియాలని నడుపుతున్న నా మైండ్, ఆ మైండ్కి ఎనర్జీ ఇస్తున్న మెయిన్ సోర్స్ అవన్నీ కూడా మీకు అవగాహనలోకి రావడం మొదలు పెడతాయి. అప్పటిదాకా మీరు ఏదైతే కాన్షియస్నెస్ అనుకుంటున్నారో అది ఫస్ట్ టైం మీరు కళ్ళారా చూస్తారు. మీకు నిజంగా చెప్తున్నాను, దట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ కోసమే చేయాలి, ఎవరికో చెప్పడానికి కూడా కాదు, ఎక్స్పీరియన్స్ కోసమే చేయాలి. ఆ ఐటమ్ని అట్లాగా మన శరీరము నుంచి అలా ఎప్పుడైతే సపరేట్ చేసి చూస్తామో, ఓకే, ఎప్పుడైతే ఏదైనా ఆలోచన వస్తే దానిలో మంచి ఏంటి, చెడేంటి, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, వీడెవడు, వాడెవడు, ఎందుకు ఇలా అనేవన్నీ తీసి జస్ట్ యాజ్ అన్ ఆలోచన చూడగలిగితే భువర్లోక గమనం మొదలవుతుంది. చాలామంది చెయ్యలేకపోవచ్చు స్టార్టింగ్లో, బట్ నేను చెప్తున్నాను, ప్లీజ్ ట్రై, ఒకసారి ప్రయత్నము చెయ్యండి, మీకు మ్యాజికల్గా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకో తెలియకుండానే మీకు మీరే వావ్ అనుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఎవడి నస మీకు పడదు, ఎవడెవడు ఏమేం చేస్తున్నాడు మనకు అవసరం లేదు భయ్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది లైఫ్. మళ్ళీ మళ్ళీ మీరు సాధనలో కూర్చోవాలనిపిస్తుంది. ఓకే, ఇలా చేసేవాళ్ళు కొంతమంది 2-3 నాకు మెయిన్ కంప్లైంట్ చెప్తారు. ఈ సాధన చేస్తుంటే ఇంకా వరల్డ్లీ విషయాల మీద ఇంట్రెస్ట్ పోయి నాకు సంసారము ఇదంతా నచ్చట్లేదు అంటారు. అలా ఎప్పుడు మోసపోకూడదు, అది కూడా మైండ్ చేసే మాయే. సో ఎప్పుడైనా సాధన చేస్తుంటే 2-3 రకాల భ్రాంతులు మనకు కలుగుతాయి. ఒకటి, దేవుడు మాట్లాడేస్తున్నట్టు, అంతా తెలిసిపోయినట్టు ఇలా కనిపిస్తుంది. అది ఓన్లీ సాధన టైంలోనే తెలియాలి, మిగతా టైంలో నార్మల్గా ఉండాలి. అది హెల్దీ మైండ్ యొక్క క్వాలిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకేదో కలలో ఎవడేదో చెప్తున్నట్టు, అది నెక్స్ట్ డే జరిగిపోతున్నట్టు ఇలా ఉంటుంది. అదంతా నాన్ సెన్స్, మైండ్ చేసే సింక్రొని, నమ్మద్దు. ఓకే, ఇది సాధన చేస్తున్నప్పుడు మాత్రమే తెలియాలి. ఆ గేమ్ని ఎంజాయ్ చేయాలి, అంతేగాని భయపడిపోవడము, అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది, నాకేమైనా దివ్యశక్తులు వచ్చాయా అని పిచ్చిలో పడకూడదు. ఓకే, 2. థర్డ్ వచ్చేసి మా గురువుగారు మమ్మల్ని ఇలా లాగి చెప్పేవారు, రే ఇది పిచ్చి, ఇది మంచి, ఇది రాంగ్, ఇలా వెళ్ళొద్దు మెడిటేషన్లో, ఇలా వెళ్ళొద్దు అని. అందుకని ఎప్పుడైనా సాధన చేస్తున్నప్పుడు వైబ్రేషన్ వచ్చేసి తట్టుకోలేక ఊగిపోతున్నాము అంటే దట్ ఈజ్ రాంగ్. ఇంకా మీరు ఎక్కడో క్లెన్స్ కాలేదు, అందుకే అలా మీ బాడీ వీక్ అయిపోయింది. సాధన చేస్తుంటే రాక్ సాలిడ్ అయిపోవాలి, బాడీ ఇట్లా టక్ మన కూర్చోవాలి, అలా రాక్ సాలిడ్గా ఉండాలి. అని ఊగిపోకూడదు. అలా ఊగుతున్నారంటే మీరు ఎక్కడో సాధనలో తప్పు చేస్తున్నారు. యూ షుడ్ జస్ట్ టక్ మన అందులోకి ఇమ్మర్స్ అయిపోవాలి. ఇది భువర్లోక గమనంలో మీరు ట్రై చేసి చూడండి. ఫ్లాట్ సర్ఫేస్ మీద కూర్చోండి, బాడీని ఆ సెన్స్ ఆర్గన్స్ ఇచ్చే డేటాని వితౌట్ ఎనీ ప్లస్లు మైనస్లు లేకుండా జస్ట్ అబ్జర్వ్ చేయండి. లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. మీరు నాకు కింద కమెంట్లో చెప్పండి కూడా. ఓకేనా, నేను చెప్పిన ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.